of the film Gossip, Vaibhav Kaundinya garu to please speak. హలో ఎవ్రీవన్, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, ప్రెస్ అండ్ మీడియా, ప్రింట్ మీడియా అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైంని ఇచ్చినందుకు. ఫస్ట్ థింగ్, అండ్ టెక్నికల్లీ ఇది నా ఫస్ట్ ఫిలిం. నేను చాలామందికి తెలీదు, ఈ సినిమాని నేనే రాశాను, నేనే తీశాను, రైటర్ డైరెక్టర్. మై నేమ్ ఈజ్ వైభవ్ కౌండిన్య. గాసిప్ గురించి చెప్తాను. బేసిక్గా మనందరి లైఫ్లో మనందరం ఎవరో ఒకరు గాసిప్లో ఉంటాం. మనం కూడా ఎవరో ఒకరితో వాళ్ళ గురించి, వేరే వాళ్ళ గురించి గాసిప్ చేస్తూ ఉంటాం. సో గాసిప్ అనేది లేకుండా ఎవరి లైఫ్ వెళ్ళదు. సెకండ్ థింగ్ ఏంటంటే, గాసిప్కి ఎప్పుడు మనం ఒక ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఇస్తాం. అంటే ఎవరైనా వచ్చి మాట్లాడినా, ఒక అమ్మాయితో ఒక అబ్బాయికి అఫైర్ ఉందన్నా, లేకపోతే లెటస్ సే ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అన్నా, ఎనీ కైండ్ ఆఫ్ పొలిటికల్ సెలబ్రిటీసో, సినిమా సెలబ్రిటీసో ఒక గాసిప్ ఉందన్నప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఇస్తాం. కానీ అవతలోడి పర్స్పెక్టివ్, అంటే అవతల ఎవరైతే పర్సన్ గురించి మనం మాట్లాడుకుంటున్నామో అవతల పర్స్పెక్టివ్ గురించి మనం ఎప్పుడూ ఆలోచించాం. ఆ టైం వరకు మనం ఎంటర్టైన్ అయ్యామా లేదా అన్నది ఒకటే చూస్తాం. అదర్ సైడ్ ఆఫ్ ది పర్స్పెక్టివ్ని చూపించడానికి ఈ ఫిలిం చేసాం. అండ్ దీంట్లో చాలా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. నావి ఉన్నాయి, నా ఫ్రెండ్స్వి ఉన్నాయి, అండ్ నేను చిన్నప్పటి నుంచి చూసిన వాతావరణం అన్నీ ఉన్నాయి. నేను చిన్నప్పటి నుంచి బాగా వినేది ఏంటంటే, గాసిప్, రిగార్డింగ్ గాసిప్ ఒక ఇది ఉంటుంది, నిప్పు లేనిదే పొగ రాదు కదా అంటారు. అంటే నేనేమంటానంటే, పొగని సృష్టించడం చాలా సులువు, కానీ నిప్పుని నిరూపించడం చాలా కష్టం. సో మనం ఎంత మాట్లాడినా, ఎన్ని చేసినా, మన మాటలు కానీ మన చేష్టలు కానీ అవతల వాళ్ళ లైఫ్ని ఎఫెక్ట్ చేయనంత వరకు దట్స్ ఓకే. బట్ వన్స్ అది ఎఫెక్ట్ అయ్యాక ఆ జర్నీ అవతల మనిషి లైఫ్ని ఎలా నాశనం చేస్తుంది. అంటే ఒక నలుగురు సరదాగా మాట్లాడుకునే మాటల వల్ల ఒక మనిషి జీవితం నాశనం అయిపోతే అసలు ఎలా ఉంటుంది? అది ఎలాంటిదంటే, ఒక మనిషికి నొప్పి లేకుండా చావు వచ్చేలాంటిది అనమాట. అలాంటి ఫీలింగ్ ఈ సినిమా చూసాక మీ అందరికీ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, చాలామంది ఈ సినిమాని అంటే గాసిప్ అని టైటిల్ పెట్టి రీసెంట్గా ఇంటర్వ్యూస్ అవి చేశాను, చెప్పినప్పుడు కూడా ఒక సోషల్ మెసేజ్లా చూస్తున్నారు. బట్ అదొక మిస్కన్సెప్షన్లో ఉన్నారు. ఇది సోషల్ సెటైర్. బేసిక్గా నాకు మెసేజ్లు అవి ఇష్టం, అంటే ఇవ్వడం అంత ఇష్టం ఉండదు, అండ్ తీసుకునే ఇంట్రెస్ట్ కూడా మీకు ఉండదని నాకు తెలుసు. ఇంకొకటి ఏంటంటే, ఒకళ్ళు చెప్తే వినే పొజిషన్లో ఎవరు లేరు. సో అందరికీ తెలుసు మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం. సో లెట్ us ఆల్ బీ కాన్షియస్. తెలియకుండా మనం ఏంటంటే, మన సొసైటీలో ఒక టాక్సిసిటీని బాగా ఎంకరేజ్ చేస్తాం. ఆల్ కైండ్స్ ఆఫ్ టాక్సిసిటీ, నాట్ ఓన్లీ సోషల్ మీడియా, నాట్ ఓన్లీ ఎనీ అదర్ థింగ్స్. సో ఎప్పుడైతే ఒక టాక్సిటీని మనం ఎంటర్టైన్ చేస్తూ దాన్ని మనం పెంచి పోషిస్తుంటే, సొసైటీ ఓ పాయింట్కి వెళ్ళేటప్పటికి చాలా రాక్షసత్వంగా తయారయ్యి మనం బతకడానికే చాలా భయంకరంగా ఉంటుంది. సో నా ఇంటెన్షన్ ఏంటంటే, ఎవరి మీదైనా మనం మాట్లాడేటప్పుడు, అంటే మాట అగ్నిహోత్రంతో సమానం ఉంటారు. మాటకున్న విలువ దేనికి ఉండదు, మాటకున్న పవర్ దేనికి ఉండదు. ఒక మాటతో ఒక మనిషిని బతికించవచ్చు, ఒక మాటతో ఒక మనిషిని చంపేయచ్చు. అలాంటి మాటని చాలా విలువతో, చాలా పొదుపుగా వాడితే మనందరి లైఫ్లు చాలా బాగుంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నేను చెప్పాలనుకున్నది, ఎవరెవరైతే అంటే తెలిసి తెలియక అవతల వాళ్ళ గురించి మాట్లాడి, వాళ్ళ గురించి గాసిప్ చేసి వాళ్ళ లైఫ్ని వీళ్ళ వల్ల ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళందరికీ ఈ సినిమా ఒక స్లిప్పర్ షాట్ లాంటిది, అంటే చెప్పు దెబ్బ లాంటిది అనమాట. సో ఈ గాసిప్ సినిమా నాకు, అంటే ఈ జర్నీ చాలా మోస్ట్ మెమరబుల్. వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి అండ్ నెక్స్ట్ ఎండింగ్ ఏదైతే షూట్ అయ్యి కంప్లీట్ అయ్యి అన్నీ జరుగుతున్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఎలాంటి హర్డిల్స్ రాలేదు, డెస్టినీయో వాట్ ఎవర్ ఇట్ మే బి. అండ్ సో నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉండేది ఈ సినిమా వరకు. ఫస్ట్ నా మోస్ట్ బెస్ట్ ఫ్రెండ్ యతి. సో మేమిద్దరం, అంటే నేను తనకి థ్యాంక్స్ చెప్పను, బట్ తప్పదు. సో ఎందుకంటే మేమిద్దరం ఒకటిగానే చేసాం, అన్ని ప్రతిదీ డిస్కస్ చేసుకున్నాం. నథింగ్, అంటే మా ఇద్దరి మధ్య తెలియదు ఏం లేదు. సో తను ఎక్స్ట్రీమ్ సపోర్ట్, అంటే ఒక డైరెక్టర్కి ఒక రైటర్కి
ఒక తన సిగ్నేచర్ వాయిస్ తను ఒకటి అనుకుని ఒక కథ ఏదో డైరెక్టర్ అయిపోవాలనుకుంటే ఎప్పుడైనా అయిపోవచ్చు. బట్ నేను అనుకున్న కథ నేను అనుకున్నట్టుగానే నేను అనుకున్న మనుషులతోనే నేను అనుకున్న టైంలోనే చెప్పాలనుకున్నప్పుడు దాన్ని సపోర్ట్ చేసే ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ ఇవ్వడము, అది తనకి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కంప్లీట్గా 100% నన్ను బిలీవ్ చేసి నా మీద నమ్మకం పెట్టి ఆ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు థ్యాంక్స్ లవ్ చెప్పాను. లవ్ యూ అన్న. మనం ఇంకా చాలా కలిసి చేస్తాం. సో అండ్ వన్ మోర్ థింగ్, మ్యూజిక్ శక్తికాంత్ కార్తిక్ సార్ ఫిదా వర్క్ చేశారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే అంటే గాసిప్ స్టోరీ చెప్పాను, ఆల్మోస్ట్ ఐ స్ట్రాంగ్లీ రిమెంబర్ 11 o'clock కథ స్టార్ట్ చేసాం. 4 o'clock వరకు డిస్కషన్ అయింది. బట్ ఆయన సినిమా చేస్తారో చేయలేదో చెప్పలేదు. అదే సార్ ఏంటి ఇంకా ఫ్లైట్ టైం అవుతుంది, చేస్తారా బయలుదేరమంటారా ఏంటంటే, లేదు నేను ఫస్ట్ చెప్పిన 1 hourలోనే చేద్దామని ఫిక్స్ అయ్యాను, జస్ట్ నీ కాన్ఫిడెన్స్ టెస్ట్ చేశాను, నీ పేషెన్స్ టెస్ట్ చేశాను అన్నారు. సో థ్యాంక్ యూ సార్ నా కాన్ఫిడెన్స్ పేషెన్స్ టెస్ట్ చేసినందుకు. అండ్ వన్ మోర్ థింగ్, ఎడిటర్ జయకుమార్ నేను ప్రీవియస్ ఫిలింలో వర్క్ చేశాము. తను అప్పుడు అసోసియేట్ ఎడిటర్గా చేశాడు. అండ్ మంచి టాలెంటెడ్, హార్డ్ వర్కింగ్, అండ్ డైరెక్టర్కి ఏది కావాలన్నా ఆ టైంకి వచ్చి చేసి డైరెక్టర్ని సాటిస్ఫై చేయగలిగే ఒక ఎడిట్ కట్, ఒక క్లారిటీ ఉన్న ఎడిటర్. ఫ్యూచర్లో ఇంకా పెద్ద ఎడిటర్ అవుతాడు, అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా డిఓపి సతీష్ గారు, ఆయన పిక్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలామంది ఒక రకమైన ఫీలింగ్లో ఉంటారు. అంటే చిన్న బడ్జెట్ సినిమా అని చెప్పడానికి కానీ, ఇది లో బడ్జెట్ ఫిలిం అని అనడానికి కానీ. బట్ నా ఫీలింగ్ ఏంటంటే ఎంత పెద్దవాళ్ళైనా, చిరంజీవి గారైనా ఎవరైనా చాలా చిన్నగా స్టార్ట్ అయిన వాళ్ళే. డైరెక్ట్గా ఎవరు పెద్ద సినిమా 100 కోట్ల సినిమా చేశారు. సో అలాంటి సినిమా చేయాలంటే కెమెరా అంటే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా ఒక భయంకరమైన సపోర్ట్ ఉండాలి. ప్రతి దాంట్లో ఒక కాన్ఫ్లిక్ట్ వస్తూ ఉంటుంది. ఒక లైట్ అనో, లేదంటే ఇంకొక ఫిల్టర్ అనో, కెమెరా అదనో ఇదనో. బట్ ఆయన ఎప్పుడు కంప్లైంట్ చేయకుండా, నేను ఏం చెప్పినా కాదనకుండా సరే సార్ చేద్దాం అని చాలా స్మూత్గా పేషెంట్గా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు. అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ మా రఘు, విశాల్, అండ్ ప్రొడక్షన్ నరసింహ గారు, వీళ్ళందరూ లేకపోతే ఈ సినిమా ఇంత స్పీడ్గా ఇదయ్యేది కాదు. సో మీ ఎఫర్ట్ నేను ఎప్పుడు మర్చిపోలేను. ఐ థింక్ విశాల్ ఈజ్ హియర్. విశాల్ కమప్. విశాల్ లేడా? ఓకే, నో ప్రాబ్లం. సో రా పైకి. అసలు స్పీచ్ ఆగుతుంది నువ్వు వచ్చే వరకు. దా స్పీకర్ రావాలి. కమ్. ఓకే. సో ఎందుకంటే ఇలాంటి సినిమా ఒక కనిపించాల్సినప్పుడు కనిపించకపోతే తర్వాత మనం ఎవరు చూపించారు, గుర్తుపెట్టుకో. అదైనా ఓకే. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, నా మొత్తం టీం, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ పేరున థ్యాంక్ యూ సో మచ్. ఎవరెవరైతే ఈ ప్రాజెక్ట్ని ఇంత ఫాస్ట్గా అవడానికి, నేను అనుకున్న విజన్ని స్క్రీన్ మీదకి రావడానికి ప్రొడక్టివ్గా వర్క్ చేశారో వాళ్ళందరికీ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్. అండ్ నేను ఫస్ట్ ఇద్దరి గురించి మాట్లాడాక అప్పుడు యాక్టర్స్ గురించి మాట్లాడతాను. ఫస్ట్ మా కిరణ్ అన్న, మోర్ ఫ్యామిలీ. బట్ అన్నయ్య దగ్గర నాకు బాగా నచ్చే క్వాలిటీ ఏంటంటే మంచితనం. నచ్చని క్వాలిటీ కూడా అదే. సో నాకేంటంటే, అంటే అంత మంచితనం నేను తీసుకోలేను. అంటే అసలు ఎలా ఉంటారో అంత మంచిగా అనేది నాకు అర్థం అవ్వదు. ఎందుకంటే ఆయనకి ఇలా మనసులో ఏం ఉండదు, ఒక ప్యూర్ వైట్ పేపర్, ఒక ప్యూర్ ముత్యంలా ఉంటుంది ఆయన మనసు. నేను చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి. చాలా మందికి తెలియదు. నేనంటే ఆయనతో జర్నీ చేశాక, బయటకు వచ్చాక రైటర్గా ఆయనతో జర్నీ చాలా మందికి తెలీదు. బట్ ఈ సినిమా చేయడానికి నేను ఆయన దగ్గర వర్క్ చేసిందే కారణం. ఎందుకంటే ఇండిపెండెంట్ ఫిలిం మేకింగ్ అనేది ఎలా ఉంటుంది, ఇండిపెండెంట్ ఫిలిం మేకింగ్ ఎలా చేయొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్, ఒక దారి చూపించింది ఆయనే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చి నా క్రియేటివ్ ఆకలిని తీర్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ వంశీ. అండ్ మనకి వంశీ ఎందుకు ఫ్రెండ్ అన్నానంటే, లైఫ్లో ఒక డిప్ వస్తూ ఉంటుంది. అంటే మనం ఎంత ట్రై చేసినా ఏది వర్కౌట్ అవ్వదు. రకరకాల కాన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉంటాయి. ఎవరితో మనం సరిగ్గా ఒక కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వదు, వర్క్ చేయలేము. అలాంటి టైంలో నాకు ఒక 6 months వ్యాక్యూమ్ వచ్చింది. ఎవరితో వర్క్ చేయాలి, ఏం చేయాలి, ఏం అర్థం అవ్వలేదు. అలాంటి టైంలో నేను చాలా ఎలూఫ్గా ఉండి ఒక్కడిని అసలు ఏం చేయాలి, నెక్స్ట్ ఉండగలమా లేదా ఏంటి అనే టైంలో వంశీ వచ్చి
నువ్వు ఇంకా 6 నెలలు ఇంట్లో ఉన్న చాలు, నోరు మూసుకున్నాడు ఆఫీస్కి అని చెప్పి అనిల్ గారు ఆఫీస్కి తీసుకెళ్ళి నాకు మళ్ళీ రైటింగ్ ఆపర్చునిటీ ఇచ్చి ఆల్మోస్ట్ లైక్ 3.5 years నేను వంశీతో వర్క్ చేసి, సో మా జర్నీ చాలా బ్యూటిఫుల్ జర్నీ. నాట్ ఓన్లీ వర్క్ అని కాదు, మోర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మేము. అండ్ మేము డిస్కస్ చేసుకునే సినిమా గురించి బెస్ట్ మెమరీస్ విత్ వంశీ. లవ్ యూ వంశీ, నీకు కూడా థ్యాంక్స్ చెప్పను. అండ్ కమింగ్ టు యాక్టర్స్, ఫస్ట్ నేను రాశితోనే స్టార్ట్ చేస్తాను. దా కమ్. చాలామంది అంటే భయపెట్టారు నన్ను, ఏంటి హీరోలతో సినిమాలు చేస్తారు కదా జనరల్గా, మీరేంటి హీరోయిన్ తీసుకొచ్చి సినిమా చేస్తే హిట్ అయిపోద్దా అంటే అంత కాన్ఫిడెన్స్ ఏంటి అని. సో నేనేమంటానంటే, మీకు తీసే దమ్ము లేనప్పుడు మాకు తీసే దమ్ము ఉన్నప్పుడు మమ్మల్ని తీనివ్వండి. సో ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైనా సరే ఒక పాత్ బ్రేకింగ్ థింగ్ అంటే ఒక హీరోస్ ఒక ఫ్లోలో వెళ్తున్నప్పుడు, ఒక హీరోయిన్ సెంట్రిక్ ఫిల్మ్స్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం వెల్కమ్ చేయాలి. 2026లో కూడా ఇంకా హీరోయిన్ అని ఒక జెండర్ బయాస్లో మనం ఉన్నామంటే మనం ఏ పొజిషన్లో ఉన్నామో ఆలోచించుకోండి. ఎందుకంటే మనం ఒక సినిమా చూసినప్పుడు ఆ కంటెంట్ ఎంత రీచ్ అయింది, ఎంత ఎంగేజింగ్గా ఉంది, మనం పెట్టిన టికెట్కి ఎంత వర్ది అనేది చూడాలి తప్ప ఇది హీరో చేసిందా హీరోయిన్ చేసిందా. ఆబ్వియస్లీ నాకు తెలుసు, నాకు ఫేవరెట్ హీరోస్ అందరూ ఉన్నారు. బట్ ఒక కథ చెప్పడానికి ఎప్పుడు మూల కారణం ఒక మగాడే అవ్వక్కర్లేదు, అమ్మాయి కూడా అవ్వచ్చు, అదేం తప్పు కాదు. అండ్ సెకండ్ థింగ్, రాశిని పిక్ చేసినప్పుడు చాలామంది చెప్పారు నాకు, మీరు తెలుగు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇది చేస్తున్నారు, రాశి ఎలా సెట్ అవుతుంది, నార్త్ ఇండియన్ వైపు చాలా పెప్పీగా ఉంటుంది, పబ్స్ అది ఇది అని. సో నేనేమనుకున్నానంటే, సరే ఒకసారి ఆడిషన్కి వచ్చి చూద్దాం ఏంటి ఇది ఎలా అసలు పాసిబుల్ అని. బట్ తను వచ్చాక చాలామందికి తెలీదు, రాశి ఆల్మోస్ట్ తెలుగు అమ్మాయి. ఎందుకంటే తనకు అర్థంక అనేది తనకి తెలియంది ఇన్ బిట్వీన్ లైన్స్. అంటే మనం ఒక డైలాగ్ లేదు, ఎక్స్ప్రెషన్ ఇవ్వాలన్నా కూడా తను బ్యూటిఫుల్గా ఇస్తుంది మనం వెళ్ళి చెప్పకుండా. సో రాశి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు మీ టు వర్క్ విత్ యూ. అండ్ ఐ రియల్లీ అడ్మైర్ యువర్ ప్రొఫెషనాలిటీ అండ్ ఐ లవ్ యువర్ వర్క్. ఇంకా చాలా సినిమాలు చేయాలని మన ఇద్దరం మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫాల్గుని, వీళ్ళిద్దరు బాగా ఫ్రెండ్స్. నాకు తెలియదు యాక్చువల్గా, నేను పిక్ చేసుకున్నాక యాక్టర్గా అప్పుడు తెలిసింది వీళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని. ఫాల్గుని యాక్చువల్గా ఇప్పటిదాకా యాక్ట్ చేయలేదు, కొరియోగ్రఫీ చేసింది. నాకు అంటే నేను ఒక క్యారెక్టర్ రాసుకున్నా రూప అని. సో ఆ క్యారెక్టర్ రాసుకున్నప్పుడు ఎవరైనా గర్ల్ చాలా యూనిక్గా ఉండాలి అంటే కొంచెం చూడగానే ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ఉండాలి అనుకున్నప్పుడు నాకు ఫస్ట్ ఆఫీస్కి వచ్చినప్పుడు తనే పర్ఫెక్ట్ అనిపించింది. సో ఎప్పుడైతే ఆ యూనిక్నెస్ ఉందో తన్ని పిక్ చేశాను. తర్వాత చెప్పారు ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని. బట్ ఆ కెమిస్ట్రీ స్క్రీన్ మీద చాలా బాగా వర్క్ అయింది. అండ్ థ్యాంక్స్ టు యూ సునీల్ ఫర్ హార్డ్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ శృతి, వన్ ఆఫ్ ది ఫ్రెండ్, చాలా బాగా యాక్ట్ చేసింది, చాలా ప్రొఫెషనల్ తను కూడా. అండ్ కనిపించే అంత కామ్ అయితే కాదు. సో అది ఒకసారి చిన్న డిస్క్లైమర్ వేసుకోండి. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు లిరిసిస్ట్స్, కాసర్ల శ్యామ్ అన్నయ్య, ఆయనతో జర్నీ నాకు చాలా ఇయర్స్ నుంచి ఉంది. ఈ సాంగ్ అంటే సిప్పు సిప్పు గాసిప్ సాంగ్, గాసిప్ సినిమా థీమ్ మీద రాయాలి అని చెప్పినప్పుడు నాకు ఫస్ట్ మైండ్లో ఆయనే వచ్చారు. సో ఎప్పుడైతే ఆయన ఆ సాంగ్ వినడానికి ఆఫీస్కి వచ్చినప్పుడు నేను ఆయన కథ కూడా చెప్పలేదు, జస్ట్ 2 lines చెప్పాను. చెప్పగానే ఆయన హుక్ లైన్ ఇచ్చేశారు. సో విత్ ఇన్ 1 day ఆ సాంగ్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, మీరు ఎక్కడున్నా, ఐ మీన్ లైక్ ఐ విల్ మీట్ యూ సూన్, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ మా సురేష్ బెన్శెట్టి గారు, ఆయన బేబీకి 4 songs రాశారు. ఆయన రైటింగ్ అంటే నాకు చాలా ఇష్టం, చాలా న్యాచురల్గా ఉంటుంది. అంటే జనరల్గా రైటర్ అంటే కొంత ప్రాస ఏదైనా అంటే ఒక తెలుగు లాంగ్వేజ్ని లిటరేచర్ని చాలా ఎగ్జిబిట్ చేసి ఎస్టాబ్లిష్ చేసి చెప్పాలని ట్రై చేస్తారు. అది తప్పు కూడా కాదు, అదొక పర్స్పెక్టివ్. బట్ ఆయన రైటింగ్ చాలా కొలోకియల్గా మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు ఎలా ఉందో అలా ఉంటుంది. అజంతా గారు సాంగ్ అని, చిన్నపిల్ల సాంగ్ అని మీరు చూసారు ఆల్రెడీ. సో థ్యాంక్ యూ సురేష్ గారు, మనం కలిసి మరిన్ని ఫిలిమ్స్ వర్క్ చేయాలి. అండ్ ఎవ్రీవన్, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఈ స్టేజ్ మీద అండ్ మా పృథ్వీ గారు, నేను చెప్తాను మర్చిపోలేదు, ఆయన మర్చిపోను, ఖచ్చితంగా గుర్తుంటారు. అండ్ నేను ఒక క్యారెక్టర్ అనుకున్నాను, రోని స్వామి క్యారెక్టర్.
సో చాలా రోజులు ట్రై చేసాం ఎవరు ఇది అని, బట్ పృథ్వీ గారు చాలా చిన్న ఫిలిం అయినా చాలా తక్కువ రోజులైనా ఆయన వచ్చి చాలా జెన్యున్ హార్ట్తో చాలా ఒక నోబుల్ కాజ్ కోసం చేసినట్టు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీతో మరిన్ని ఫిలిమ్స్ వర్క్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మహేష్ గురు, అఫ్ కోర్స్ ఎవరికైనా డైరెక్టర్ ఫ్రెండ్స్ అయిపోతారు హీరోలుగా, బట్ మహేష్ ఏంటంటే చాలా సాఫ్ట్ అండ్ సెన్సిటివ్. గురు ఏంటంటే రెగ్యులర్ కలుస్తుంటాం, మాట్లాడుతుంటాడు, అండ్ మా మధ్య మంచి డిస్కషన్స్ జరుగుతుంటాయి. సో వాళ్ళిద్దరూ కూడా ఈ సినిమాలో వాళ్ళ రోల్స్ని చాలా పర్ఫెక్ట్గా ప్లే చేశారు. వాళ్ళిద్దరిలో ఉన్న బ్యూటీ ఏంటంటే జనరల్గా హీరోగా అవుదాం అనుకున్న వాళ్ళకి ఒక హీరోయిన్ సెంట్రిక్ ఫిలింలో ఒక 10 minutes ఒక 20 minutes రోల్ చేయాలంటే ఒక రకమైన ఇది ఉంటుంది, అంటే అమ్మాయి సినిమా కదా మనం ఎందుకు అని. అది కాక వాళ్ళు అంటే ఆ స్టోరీకి రెస్పెక్ట్ ఇచ్చి, ఆ కాన్సెప్ట్కి రెస్పెక్ట్ ఇచ్చి హీరోయిన్ సెంట్రిక్ ఫిలిం అన్నా కూడా ఎక్స్ట్రాడినరీగా సపోర్ట్ చేసి ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఇద్దరు బాగా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాంటి ఐడియాస్ని ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండాలి. సినిమా అప్పుడే పాత్ మారుతుంది, లేదంటే అది ఒక రొటీన్ దూరంలో వెళ్తుంది. అండ్ ఈ సినిమా పోస్టర్స్ అన్ని చూశారు ఇందాక, మన ఫ్రెండ్స్ ఎవరో మారుతుంటే వింటున్నాను, పోస్టర్ ఎవరో తిరగేసి పెట్టాడు, సరిగ్గా పెట్టిన అన్నారు. యాక్చువల్గా ఆ పోస్టర్ అలాగే డిజైన్ చేశాడు నేనే, ఆ తప్పు మా పోస్టర్ డిజైనర్ది కాదు నాదే. ఎందుకంటే అమ్మాయి క్యారెక్టర్, అజంతా క్యారెక్టర్ లైఫ్ ఈ సినిమాలో అప్ సైడ్ డౌన్ అవుతుంది అని చెప్పడానికి అలా చేశాను. దానికి ఒక 1 week వర్క్ చేశాను. విఘ్నేష్ దా పోస్టర్స్ అండ్ పోయిటిక్స్ అని ఒక కంపెనీ పెట్టాము. దాంట్లో పోస్టర్స్ లిరికల్స్ చేసాడు విఘ్నేష్, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. మనోళ్ళు ఉన్న బ్యూటీ ఏంటంటే నేను జనరల్గా రాత్రి పడుకోను, మనోడు కూడా నాతో పాటు 4 వరకు 5 వరకు కూర్చుని ఎన్ని కరెక్షన్స్ చెప్పినా ఎన్ని చెప్పినా, అంటే పోస్టర్ చేయడంలో ఒక డైరెక్టర్ ప్యాషన్ ఉండొచ్చు, ఎందుకంటే తనకి పేరు వస్తుంది, తన ఫిలిం ఇది. బట్ ఒక పోస్టర్ డిజైనర్ దగ్గర ఇంత ప్యాషన్, డైరెక్టర్కి ఏం కావాలంటే అది ఇవ్వాలి. అఫ్ కోర్స్ కొన్నిసార్లు విసుక్కుంటూ ఉంటాడు, బట్ దట్స్ ఓకే, జరుగుతూ ఉంటాయి వర్క్లో, నేనేం ఫీల్ అవనులే. సో వెరీ హ్యాపీ, ఎందుకంటే నేను ఒక కంపెనీ పెట్టేశాను తను వచ్చాక 1 monthకి, పోస్టర్స్ అండ్ పోయిటిక్స్ అని. సో తను ఇచ్చిన కాన్ఫిడెన్స్ అలాంటిదో మీరు ఆలోచించండి. అండ్ నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది విఘ్నేష్, ఖచ్చితంగా నువ్వు డైరెక్టర్ అవుదాని వచ్చాడు, మంచి డైరెక్టర్ అవుతావు, డోంట్ వరీ, ఈ టైం నీకు వస్తుంది.